సర్వం ఏఐ ఎందుకంత రెవల్యూషనరీ తెలుసా? ఇండియన్ లాంగ్వేజ్ మోడల్స్ ఒక్కటే సపోర్ట్ చేస్తున్నందుకు కాదు. దే ఆర్ డూయింగ్ సంథింగ్ దట్ నో అదర్ మోడల్ ప్రొవైడర్ ఇస్ డూయింగ్ ఫండమెంటల్లీ. చాట్‌జీపీటీకి కనుక మనం ఒక సెంటెన్స్ ఇస్తే ఆ సెంటెన్స్ని స్మాలర్ పీసెస్ కింద డివైడ్ చేస్తుంది. వాటిని టోకెన్స్ అంటారు. ఒక్కొక్క వర్డ్ ఒక టోకెన్ అవ్వచ్చు, లేదంటే ఒక వర్డ్లో 2 టోకెన్స్ ఉండొచ్చు. ఇంగ్లీష్లో ఉన్న వర్డ్స్ని చాట్‌జీపీటీ మ్యాక్సిమం ఆఫ్ 1.4 టోకెన్స్ కింద డివైడ్ చేస్తుంది. తెలుగు లాంగ్వేజ్ మీద దాన్ని ట్రైన్ చేయలేదు కాబట్టి ఒకవేళ తెలుగులో కనుక ఏమన్నా వర్డ్ వస్తే దాన్ని ఎట్లా డివైడ్ చేయాలో తెలియక సింగిల్ లెటర్స్ని టోకెన్స్ కింద డివైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్స్ అనే వర్డ్ ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ఒక టోకెన్. విద్యార్థులు అనే వర్డ్ 5 టోకెన్స్ కింద డివైడ్ అవుతుంది. ఎక్కువ టోకెన్స్ కింద డివైడ్ చేస్తే మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి? దేర్ ఆర్ 3 ప్రాబ్లమ్స్. ఒకటి ఏంటంటే కాస్ట్. ఈ ఎల్ఎల్ఎం ప్రొవైడర్స్ అందరూ ఏపీఐస్ కాస్ట్ టోకెన్స్ వైజ్ ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు నంబర్ ఆఫ్ టోకెన్స్ తెలుగులో ఎక్కువ అవడం వల్ల మనకి ఎక్కువ ఖర్చు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫరెన్స్ స్పీడ్. ఈ ఎల్ఎల్ఎంస్ ఇన్పుట్ అవుట్పుట్ ఎంత ఫాస్ట్ గా ప్రాసెస్ చేస్తాయి అనే దాన్ని ఇన్ఫరెన్స్ స్పీడ్ అంటారు అనమాట. నంబర్ ఆఫ్ టోకెన్స్ పెడుతున్న కొద్దీ స్లో అవుతూ ఉంటుంది. తెలుగుకి ఈ మోడల్స్ స్లోగా పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. థర్డ్ ప్రాబ్లం ఏంటంటే వేస్టేజ్ ఆఫ్ కాంటెక్స్ట్ విండో. ఒకసారి ఎల్ఎల్ఎంస్ ఎంత ప్రాసెస్ చేయగలుగుతుంది అనే దాన్ని కాంటెక్స్ట్ అంటారు అనమాట. టోకెన్స్ పెరుగుతున్న కొద్దీ కాంటెక్స్ట్ లో స్పేస్ ఏదైతే ఉందో అది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు సర్వమయ్యే వాళ్ళు రెవల్యూషనరీగా ఏం చేస్తారు అంటే, ఈ టోకెనైజర్ ఏదైతే ఉందో ఇండియన్ లాంగ్వేజ్ మీద బిల్డ్ చేయడం వల్ల విద్యార్థులు అనే వర్డ్ ని సింగిల్ టోకెన్ కింద రికగ్నైజ్ చేయగలుగుతున్నారు. దే ఆర్ గోయింగ్ టు బి మోర్ ఎఫిషియంట్, మచ్ ఫాస్టర్, అండ్ దే వోంట్ వేస్ట్ ది కాంటెక్స్ట్ విండోస్, అండ్ దే విల్ బి మచ్ చీపర్ దాన్ ది అదర్ మోడల్స్.